రక్షించేవారు లేక ఆ కుమారుడు ఎంతగానో ఆమటించబడ్డాడు. మనము కూడా రక్షించేవారు కాని లేక, ఆదుకునేవాడు ఆపద్బంధువు లేక దాన్ని దేవుని జాడ తెలియక కృంగిపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి మనకి. కానీ ఆ జడల్లో మనం కూడా దేవుని వైపు తిరగాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను ఆయన చూస్తున్నాడట. ఈ రాత్రి ఈ కుటుంబాన్ని చూస్తున్నాడు, సేవకుని చూస్తున్నాడు, సేవకుని సంఘాన్ని కూడి ఉండటం చూస్తున్నాడు. ఈ రాత్రి ఇచ్చిన వర్తమానము ద్వారా ఆయన ఆదరించడానికి ఆయన ఎంతగానో మనం ప్రేమించే వారిని ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే కొన్నిసార్లు ప్రజలకి భవిష్యత్తు మీద పూర్తిగా అవగాహన లేకుండా లేక వారు సన్నగిల్లిపోయే సమయంలో కూడా నాకు మరణమే చాలు, ఈ గతి చాలు అనుకుంటున్నారంటే చాలా మంది. ఈ జీవితం అవసరం లేదు చాలు అనుకునేటువంటి తత్వం మానవుల్లో ఉందట. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మరణించడానికి కాదు నేను పుట్టించింది, నా యందు విశ్వాసం ఉంచి నేను నిన్ను చూస్తున్నానని చెప్పి ఒక భవిష్యత్తు అయిన దేవుడని, నేను ఎరిగి ఉన్నానని, నీకు ఇచ్చిన బిడ్డలు ఎరిగి ఉన్నానని, నీకు ఇచ్చినప్పుడు కుమార్తెను ఎరిగి ఉన్నానని, కుమారుని ఎరిగి ఉన్నానని, సంఘాన్ని ఎరిగి ఉన్నాను, సేవకుని ఎరిగి ఉన్నానని, గ్రామాన్ని ఎరిగి ఉన్నానని మీరందరూ తలంచుకోండి ఈ రాత్రి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తారండి? దేవుడే చూస్తున్నాడు. ఎందుకంటే మనం చూసేవాడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే రక్షించే దేవుడు నిత్యము కాపాడే కరుణమూర్తిగా ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడట. ఆయన కృప వలన మనం బ్రతికాము, ఇంకా బ్రతికిస్తానంటున్నాడు, ఇంకా కాపాడుతానంటున్నాడు, ఆయన అపాయం నుంచి తప్పిస్తానంటున్నాడు. రక్షించే దేవుడు నిత్యము కాపాడిన తర్వాత నన్ను ఆయన చేతిలో చెక్కుతున్నానని మర్చిపోవద్దు అంటున్నాడు. మనం ఎవరి చేతుల్లో ఉన్నామండి? మనం ఆయన చేతుల్లో ఉన్నాం. నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకు కనిపించకపోవచ్చు కానీ నీవు నాకు కనిపిస్తున్నావు అంటున్నాడు. ఒక వ్యక్తి పాపం చేస్తుంటే వారు అనుకున్నారట, ఎవరు కనిపించట్లేదు అనుకున్నారట. దేవుడు కనిపిస్తున్నాడు లేదా? ప్రపంచం అంతా చూసే తండ్రి అని. ఎందుకంటే నువ్వు చూడలేకపోవచ్చు కానీ నీవు ఆయన చేతుల్లో ఉన్నావు కాబట్టి నిత్యమైన నిన్ను చూస్తున్నాడు. విశ్వాసముతో మనం ముందుకు అడిగేయాలట. ఎలాగేయాలండి? విశ్వాసం అంటే నమ్మకంతో ముందుకి అడిగి వేయాలి. మన కుటుంబం సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని కూడా దేవుడు తప్పిస్తా అంటున్నాడు. అంటే సమస్యల గుండెల్లో చిక్కుపోయిన అందరినీ కూడా దేవుడు ఏమన్నాడంటే, ఏడవద్దు, రక్షించేవారు లేరని మీరెవరు కూడా వాటి వైపు, రక్షించలేని వారి వైపు చూడకుండా, ఒకవేళ కాపాడేవారు లేరని, విడిపించేవారు లేరని ఆధార్యపడవద్దు, నేను మమ్మల్ని చూస్తున్నామంటున్నాడు ఆయన. ఎందుకంటే మనల్ని చిక్కబడి ఉన్నాయో, ఏ సమస్యలు చిక్కబడి ఉన్నాయో, ఏ పాటకు చూడగంలో చిక్కబడి ఉన్నారో ఎవరొస్తుందో దేవుడు చూస్తున్నాడట. ఒంటరిగా ఉన్నప్పుడు సైతం ఆవరిస్తాడు, అది ఎవరికి తెలియదు. తెలిసి కూడా వారు ఏం చేస్తారంటే సమయాన్ని ఇస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడే సైతం అంటే ఎవరిస్తున్నా వాడుకోవడానికి సిద్ధపడుతుంటాడు. అది సంఘమైన, ఒకవేళ ప్రపంచాన్ని ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా విడిచిపెట్టేవాడు బదులు సైతాను. అయితే దేవుడు ఏమన్నాడంటే, నేను చూస్తున్నాను, జాగ్రత్త కూడా నీ హృదయాన్ని అంటున్నాడు. ఎందుకంటే మనలను ఏ బాధ పగల్లో ఒంటరితనంలో భయముతో దేవరాత్రి మనం ఒంటరిదాన్ని చేస్తున్నాయో ఆ సమయంలో కూడా మనం అట దేవుని వైపు చూడాలట. ఎందుకంటే నేను విడిచిపెట్టలేనంటున్నాడు ఆయన. నన్ను విడిచిపెట్టచ్చు కొన్నిసార్లు కానీ మిమ్మల్ని నేను విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. ఆ కుమారుని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. ఎందుకంటే చూడక నమ్మిన వారి కంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఎందుకంటే తండ్రి స్వరం ఉన్నాడు, ఆయన చేతిలో పడ్డాడు, చిక్కబడినప్పటికీ సమస్యలను ఆ మంటల నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే నా చేతిలో పడు, ఎంతకాలము సైతం చేతిలో పడతాడు అంటున్నాడు. నిన్ను ఆవరించిన ప్రతి సమయంలో కూడా సైతం ఆవరిస్తూ వస్తున్నాడు. కానీ నా చేతుల్లో పడండి, నేను మిమ్మల్ని చెక్కుకున్నాను, మీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నానని మర్చిపోవద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ మాట తోమాకి వాగ్దానంగా చెప్పాడు, కానీ అతను నమ్మలేకపోయాడు. ఆ వాగ్దానం ఇచ్చినప్పటికీ ఆ వాగ్దానం నమ్మలేక ఆయన వేలు పెట్టి చూసుకోమన్నప్పటికీ అనుమానం ఎక్కువ పెరిగిపోయింది. అంటే క్రీస్తు నిజంగా జన్మించి మరణించి శిలువపై పునరుద్ధానం లేచాడా, నిజంగా నా కళ్ళ ఎదురు ఉన్నాడా అన్నట్టుగా అనుమానం ఇంకా పెరుగుతుంది ఆయనకి. కానీ మన కళ్ళ ఎదురు కార్యాలు చేసినా మనం ఏం చేస్తున్నామంటే దేవుని మరిచే వారముగా, దేవుని చిక్కబడేసిన వారము, సైతం చిక్కబడేవారు మనము కొన్నిసార్లు ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడ చిక్కబడినా నేను మిమ్మల్ని చిక్కుకున్నానని మర్చిపోవద్దు అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసంతో ఆయన చేతుల్లో
త్వరగా సురక్షితముగా జీవించడానికి ఒకసారి ఆలోచించమన్నాడు ఈ రాత్రి. మనము క్షేమంగా ఉండాలా, అక్షేమంగా ఉండాలా? ఏమండి, దేవుడు ప్రతి క్షణము కూడా ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ఆయన ఎంతగానో ఆరాటపడే తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే సందేశం తీసేది కానీ సమయము కూర్చోలేరు మీరు. ఎందుకంటే ఆ సమయాన్ని బట్టి ముగించకపోతే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆపదల్లో ఆదుకునే వారికి వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎన్నో ఇచ్చాడు, అపాయంలో తప్పించడానికి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అది ఒకసారి తెలియజేస్తాను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఎందుకంటే ఆయన 91 కీర్తన 10 అంటాడని, ఏ తెగులు గుడారము సమర్పించగా అంటాడు. మనలో కూడా ఏ తెగులు మన గుడారానికి రాకుండా ఆయన సహాయము చేస్తానంటున్నాడు. చిన్న పనులు పాడతానండి, వాక్యం ముగింపండి. కష్టకాలములో నన్ను విడిపించుమయ్యా, కష్టకాలములో నన్ను విడిపించుమయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, కష్టకాలములో శైలేష్ కుటుంబం కొరకు మరో బిడ్డ కూడా ఆరోగ్య విషయంలో కూడా బలహీనంగా తెలియజేశారు. అలాగే ఇచ్చిన ఇద్దరు బిడ్డల కొరకు సతీష్ వెంకటేష్ కొరకు దూర ప్రాంతంలో లాజర్ గారు కూడా పనిచేసుకున్నారు కనుక వాళ్ళ కొరకు కుటుంబ సభ్యులందరి గురించి కూడా దేవుడు వెనుకరించి కృప చూపించి సగం ఆరోగ్యాలు అందరికి ఇచ్చి నడిపించినట్లుగాను ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. కొద్ది నిమిషాలు సంఘ ప్రార్థన కుటుంబానికి అనుగ్రహం చేసి ఆదరించే దేవుడై ఉన్నాడని, ఎవరైతే భక్తి పరులుగా ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని, అది ఇచ్చిన వాక్యం ద్వారా కూడా ఆయన కృప తోడుగా ఉంటుందని
తెలియజేసిన దేవానికి స్తోత్రాలు. నాయన తండ్రి, నీవిచ్చిన మాటల ప్రకారం కుటుంబానికి సహాయం చేసి నడిపించండి. నాయన సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బలహీనగా ఉన్నారు, ఎవరైతే రోగులుగా ఉన్నారు, వారందరికీ లేవనెత్తి నడిపించండి. ఇతర దేశాల్లో ఉన్న శైలి జ్ఞాపకం చేసిన బడికి నాయన ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరిచి హోవా నేనేం చెప్పి సెలవిస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి ద్రాడబిడను కూడా ఇప్పుడు స్వీకరించండి. వెంకటేశ్వరు సతీశ్వరు జ్ఞాపకం దూర ప్రాంతంలో హైదరాబాద్ పట్టణంలో మరి ఎక్కడైతే మరి చదువుకున్నాడు అక్కడ అంతా కూడా నీ కొడుకు దయచేయండి. సతీశ్వరు కూడా నీ కాపులకి చేస్తున్న డ్యూటీలు మీ తోడుగా నడిపించండి. జ్ఞాపకం చేసి వారి కూడా సగం ఆరోగ్యం వచ్చి నడిపించండి. విశ్వాసముతో హృదయముగా ఈ కోరికను ఏర్పాటు చేసిన కుటుంబానికి దేవుడును సిద్ధపరచండి, ఆశీర్వదించండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులని చెప్పి సెలవిస్తూ ఉన్నాం. ఆ ధన్యత కుటుంబానికి కూడి వచ్చిన మాకందరూ కూడా దయచేసి బలపరచమని, అలాగే వ్యక్తమైనటువంటి వాక్యం ద్వారా కుటుంబానికి మేలును దేవుని సమృద్ధి అనుగ్రహం చేసి మహిమార్థంగా నడిపించండి. ఏర్పాటు చేసినటువంటి అల్పాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ అల్పాహారమును పానీయము సమృద్ధిగా మరి ఎంతైతే ఈ రాత్రి ప్రభు వాడు కలిగిన దాంట్లో ఏర్పాటు చేసి ఉంచారు, ప్రతిఫలం దయచేయండి, దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకొనిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
పొరపాటులే అలవాటుగా మారిపోయేగా తడబాటులే నన్ను విడువక తొల్లడిల్ల చేయగా ఎడబాటులే అలవాటుగా మారిపోయేనే తడబాటులే నన్ను విడువక తొల్లడిల్ల చేయగా అయిపోయిందమ్మా అయిపోయింది అలాగే ఆశీర్వాదం అయిపోయింది. దేవాది దేవుని తండ్రి యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కొడుకుని ఏర్పాటు చేసుకున్న నాన్నరత్న గారి కుటుంబానికి, దూర ప్రాంతాల్లో ఉన్న లాగరి గారికి, అలాగే వెంకటేష్కి, ఆయన ఇక్కడ ఉన్నటువంటి సతీష్కి, అలాగే ఇతర దేశాల్లో ఉన్న శైలజకి, ఆమెకి ఇచ్చిన ఇద్దరు ఆడబిడ్డలకు, కూడి వచ్చిన మాకును అందరికీ సదాకాలం అందరికీ తోడే నడిపించను. ఆమేన్. అందరూ కనున్నారండి.